బట్టతలతో బాధపడుతున్నారా? ఇప్పుడు ఫేస్ క్లినిక్ లో 20% డిస్కౌంట్ తో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్. వెల్కమ్ టు మనం టీవీ హెల్త్. నేను మహాలక్ష్మి. సర్జరీ, ప్రతి సర్జరీకి మత్తుమందు అనేది ఒక ఇంపార్టెంట్ రోల్ పోషిస్తుంది. మనతో పాటు ఈరోజు ఎనస్థీషియా డాక్టర్ వేణుగోపాల్ గారు ఉన్నారు. అసలు ఈ మత్తుమందు అనేది ఒక పెద్ద సబ్జెక్ట్ అండి. వారి మాటల్లోనే విందాం. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, మత్తు లేనిదే ఏ సర్జరీ కంప్లీట్ కాదు. తెర వెనుక మీరు చాలా పెద్ద పాత్రను పోషిస్తున్నారు. దాని గురించి వివరించండి. మత్తు మందుకు వచ్చేసరికి మనది ఎన్ని బ్రాంచెస్ మెడికల్లో, మనము బ్రాంచెస్ ఆఫ్ మెడికల్లో చూస్తూ ఉంటే మనకి పీడియాట్రిక్ బ్రాంచ్ అని, మనకి గైనకాలజీ బ్రాంచ్ అని, క్లినికల్ సబ్జెక్ట్స్ ఒకవేళ చూసుకుంటే జనరల్ మెడిసిన్ బ్రాంచ్, అలాగే ఒక క్లినికల్ బ్రాంచ్ అనస్థీషియా అనేది అనమాట. సో సాధారణంగా దీని గురించి అవేర్నెస్ కొంచెం తక్కువే. బికాజ్ మీరు అన్నట్టుగా మీ మాటల్లోనే తెర వెనుక పీపుల్ అన్నీ చేస్తారు, కానీ ప్రొజెక్షన్ ఉండదు. నార్మల్ టర్మ్స్, కొలోక్వియల్ టర్మ్స్, లోకల్ టర్మ్స్లో ఒక అనస్థీషియా పాత్ర ఎలా ఉంటుందంటే, ఒక చిత్రంని డైరెక్టర్ ఎవరైతే డైరెక్షన్ చేస్తాడో తెర వెనక ఉండి డైరెక్ట్ చేసే రకం అనమాట. సో అనస్థీషియాలజిస్ట్ రోల్ కూడా అలాగే ఉంటుంది. బేసికలీ ఇది వన్ ఆఫ్ ద న్యూయెస్ట్ బ్రాంచెస్. ఒకవేళ మనము హిస్టరీ పరంగా చెప్పుకుంటే పురాతన కాలంలో దీని రోల్ ఉండింది, కాకపోతే పెద్దగా డ్రగ్స్ కానీ అవేర్నెస్ కానీ పెద్దగా లేదు, మానిటరింగ్ సిస్టమ్స్ కానీ అలాంటివి అవేర్నెస్ పెద్దగా లేదు. తర్వాత డెవలప్మెంట్స్ అయ్యి మనకి ఈ సబ్జెక్ట్ ఒక లాస్ట్ 150 ఇయర్స్లో చాలా ర్యాపిడ్గా వాస్ట్గా డెవలప్మెంట్స్ జరిగాయి అన్నమాట. పురాతన కాలం ఒకవేళ మనం చూసుకోగలిగితే అత్యంత క్రూరంగా చాలా పెయిన్తో సర్జరీస్ చేసేవాళ్ళు అనమాట. తర్వాత మార్టాలిటీ ఎక్కువ అవ్వడం. మార్బిడిటీ అంటే పేషెంట్ సీరియస్ అయిపోవడం, మార్టాలిటీ అంటే చనిపోవడం, ఇలాంటివి జరిగాయి. సో దీన్ని ఓవర్కమ్ చేయడానికి డెవలప్మెంట్స్ రావడంతో, అనస్థీషియా ఏజెంట్స్ కొత్తగా డెవలప్ అవ్వడంతో, డిస్కవరీ చేయడంతో ఏమైంది అంటే మనకి కొత్త డెవలప్మెంట్స్ తోటి మనకి కొత్త అనస్థీషియా ఏజెంట్స్ సేఫ్టీ ప్రొఫైల్ వైజ్ ఏవి బాగుంటాయి, అనస్థీషియా ఎక్విప్మెంట్ వైజ్ కానీ, మానిటరింగ్ ఆస్పెక్ట్స్ కానీ, డ్రగ్స్ కానీ, అనస్థీషియా ఇచ్చే టెక్నిక్స్ కానీ, అనస్థీషియా పర్సన్స్ కానీ, ట్రైనింగ్ కానీ చాలా డెవలప్మెంట్స్ అయినాయి లాస్ట్ 150 ఇయర్స్లో. సో అనస్థీషియాలజిస్ట్ ఒక రోల్ అనేది నేను ఈరోజు మన వేదిక మీదుగా నేను చెప్పదలుచుకున్నాను. బేసికలీ అనస్థీషియా రోల్ ఏంటి అంటే, మీరు అన్నట్టుగా మీ మాటల్లోనే ఆపరేషన్ అప్పుడు ఉండడం. ఆపరేషన్ అప్పుడు కాకుండా ఆపరేషన్ ముందు, ఆపరేషన్ అప్పుడు, ఆపరేషన్ తర్వాత. ఇప్పుడు లేటెస్ట్గా టర్మినాలజీ ఒకవేళ మనం వాడదలుచుకుంటే వీళ్ళని పెరి ఆపరేటివ్ ఫిజిషియన్స్ అని కూడా అంటామన్నమాట. పెరి ఆపరేటివ్ అంటే ఆపరేషన్ ముందు, ఆపరేషన్ అప్పుడు, ఆపరేషన్ తర్వాత. సో వీళ్ళ రోల్ చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఆపరేషన్ ముందు ఏం చేస్తారంటే, సపోజ్ ఒక రోగి ఒక ఆపరేషన్ కోసం వచ్చారు అంటే ఆ రోగి యొక్క పరిశీలన, ఆ రోగి యొక్క ఫిట్నెస్, ఆ రోగి యొక్క టెస్టులు ఎలా ఉన్నాయి, అసలు ఆ సర్జరీకి తను ఫిట్ అయినా కాదా, తనకి ఏమన్నా ప్రీ ఎగ్జిస్టింగ్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నాయా, లైక్ క్రానిక్ దీర్ఘకాలపు వ్యాధులు, మనకి బీపీ కానీ, షుగర్ కానీ, ఆస్తమా కానీ, థైరాయిడ్ కానీ, ఫిట్స్ ప్రాబ్లమ్స్ కానీ, ఇలాంటి జబ్బులతో ఒకవేళ వాళ్ళు సఫర్ అయ్యకుంటూ ఒక ఆపరేషన్కి వచ్చారు అంటే వాటిని మనం కంట్రోల్ చేసి ఆప్టిమైజ్ చేసుకొని, ఆప్టిమల్ లెవెల్స్లో లేకపోతే వాటిని ఆప్టిమైజేషన్ చేసుకొని ఆపరేషన్ కోసం మనము సిద్ధపరుస్తామన్నమాట. సో ఈ ప్రక్రియని ప్రీ అనస్థీషియా చెకప్ అంటామన్నమాట. సో దీనిలో భాగంగా మనము వాళ్ళు సఫర్ అవుతున్న ప్రాబ్లమ్స్, తర్వాత వాళ్ళకి కావాల్సిన టెస్టులు, వాళ్ళ హార్ట్ ఎలా ఫంక్షన్ అవుతుంది, కిడ్నీ ఎలా ఫంక్షన్ అవుతుంది, వాళ్ళ లివర్ ఎలా ఫంక్షన్ ఉంది, వాళ్ళ రక్తపు శాతం ఎంత ఉంది, వాళ్ళ ఈసీజీ ఎలా ఉంది, ఇవన్నీ టెస్టులు చేయడం జరుగుతూ ఉంటుంది. దీంతోపాటు అనస్థీషియాలో ఒక సెపరేట్ ఎంటిటీ, దాన్ని ఎయిర్వే ఎగ్జామినేషన్ అంటామన్నమాట. అనస్థీషియా అనేది డిఫరెంట్ టైప్స్ ఉంటాయి మనకి. సో లోకల్ అనస్థీషియా అంటాము, స్పైనల్ అనస్థీషియా అంటాము, రీజనల్ అనస్థీషియా అంటాము, జనరల్ అనస్థీషియా అంటాం. జనరల్ అనస్థీషియా అంటే మొత్తం బాడీకి ఇచ్చే అనస్థీషియా అని ఒక ప్రక్రియని జనరల్ అనస్థీషియా అంటాం. పేషెంట్ కంప్లీట్గా పడుకుంటాడు, తనకి ఏంది అంటే ఒక విండ్ పైప్ అంటాం దీన్ని మనము. ఇప్పుడు మీరు ఇలా చూస్తూ ఉంటే విండ్ పైప్, దాని వెనకాల ఫుడ్ పైప్. మనకు మోస్ట్ ఇంపార్టెంట్ అనస్థీషియా ఈ విండ్ పైప్. సో ఈ విండ్ పైప్లో ఏం చేస్తామంటే ఒక ట్యూబ్ని అమరుస్తామన్నమాట. దాంట్లో నుంచి మనం అనస్థీషియా గ్యాసెస్ డెలివర్ చేయడం, ఆక్సిజన్ డెలివర్ చేయడం, పేషెంట్ని కంప్లీట్గా పడుకోబెట్టేస్తాం. ఆపరేషన్ అప్పుడు కంప్లీట్గా పేషెంట్ పడుకొని ఉంటారు. వాళ్ళకి అసలు ఆపరేషన్ చేసింది ఏమీ గుర్తుండదు, తెలియకూడదు. సో ఆపరేషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ రికవర్ చేయడం, ఎంతసేపు అయితే ఆపరేషన్ అయిందో ఆ ఆపరేషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ పేషెంట్ని బ్యాక్ టు ఫిజియోలాజికల్ నార్మాలిటీకి మనం తీసుకురావడం అనమాట.
అనమాట. సో ఇలాంటివి చేయడం జరుగుతూ ఉంటుంది. అంటే ఇప్పుడు మీరు గొంతులోంచి పైపు ఇట్లాంటివన్నీ చెప్పారు కదా సార్, ఒకవేళ ఇన్ కేసు మత్తు ఎప్పుడైనా ఫెయిల్ అయిన సందర్భాలు, అంటే తొందరగా మెలకు రావడం కానీ ఇట్లాంటివి జరిగిన సందర్భాల్లో ఏం చేస్తారు సార్? బేసికలీ ఏంటి అంటే మనకి మత్తు ఇవ్వడానికి ప్రధానమైన ముఖ్య మానిటరింగ్ స్టాండర్డ్ కానీ అమెరికన్ సొసైటీ ఆఫ్ అనెస్థీషియా, డిఫరెంట్ సొసైటీస్ ఉన్నాయి. అంటే ఇండియన్ చూసుకుంటే ఇండియన్ సొసైటీ ఆఫ్ అనెస్థీషియా ఉంది, అమెరికాలో చూసుకుంటే అమెరికన్ సొసైటీ ఆఫ్ అనెస్థీషియా, వాళ్ళు కొన్ని గైడ్ లైన్స్ లే డౌన్ చేస్తారనమాట. ఆ గైడ్ లైన్స్లో ఫస్ట్ గైడ్ లైన్ ఏంటంటే అత్యంత ముఖ్యమైనది ప్రెజెన్స్ ఆఫ్ అ క్వాలిఫైడ్ అనెస్థీషియాలజిస్ట్. అంటే క్వాలిఫైడ్ అనెస్థీషియాలజిస్ట్ అంటే ఒక 3 నుంచి 4 సంవత్సరాలు ట్రైనింగ్ పీరియడ్ అనేది ఉంటుంది. ఇండియా తీసుకుంటే 3 సంవత్సరాలు ఉంది, అమెరికా తీసుకుంటే 4 సంవత్సరాలు ఉంది. సో మన ఇండియాలో ఎండి అని అంటాము, డాక్టర్ ఆఫ్ మెడిసిన్, లేదా డిఎన్బి అని ఇంకో సెపరేట్ బోర్డు ఉంది, వాళ్ళు కూడా పోస్ట్ గ్రాడ్యుయేషన్ 3 years చేస్తారు. ఈ 3 yearsలో ట్రైనింగ్ పీరియడ్లో ఏంటి అంటే అసలు పేషెంట్కి అనేది ఎలా ఇస్తాం మత్తు, ఇందాక నేను మాట్లాడినప్పుడు అసలు ఫిట్నెస్ ఎలా ఇస్తాము, ఫిట్నెస్లో ఏం చూసుకుంటాము, ఏ మత్తు ఎలా ఇస్తాము, ఎంత ఇస్తే బాగుంటుంది, ఎంత తక్కువ ఇస్తే ఎలా ఉంటుంది ఏంటి అనేది ఈ ట్రైనింగ్ పీరియడ్లో అంతా నేర్పబడుతుంది అన్నమాట. తర్వాత ఎగ్జామినేషన్ ఉంటుంది. ఆ ఎగ్జామినేషన్ మనం క్రాస్ చేయగలిగితే, పాస్ చేయగలిగితే మనకి డిగ్రీ అనేది ఇస్తారనమాట. ఆ డిగ్రీ హోల్డర్ ఎవరైతే బేసిక్ లెవెల్ నాలెడ్జ్ ఉండి ఆ డిగ్రీ పొందిన వాళ్ళు డెఫినెట్లీ ఆప్టిమల్గా అనెస్థీషియా ఇవ్వడానికి చూస్తారు. ఒకవేళ వాళ్ళకి ఏదైనా కేసు డిఫికల్ట్ అనిపించినా, ఏదైనా కొంచెం కష్టం అనిపించినా సీనియర్స్ హెల్ప్ ఆల్వేస్ తీసుకుంటారు. ఇది ఒక టీమ్ ఎఫర్ట్. ఈ టీంలో ఏంటంటే సీనియర్ మోస్ట్ పర్సన్ ఉంటారు, నెక్స్ట్ జూనియర్ లెవెల్స్ కొంతమంది ఉంటారు, చిన్న జూనియర్ లెవెల్స్ కొంతమంది ఉంటారు, ట్రైనింగ్ తీసుకునే వాళ్ళు. ఇందాక నేను చెప్పినట్టు పోస్ట్ గ్రాడ్యుయేషన్ ట్రైనింగ్, పీజీ ట్రైనింగ్ సెంటర్స్ ఉన్నాయనుకోండి, అక్కడ పీజీ ట్రైనింగ్ కోసం వచ్చిన స్టూడెంట్స్ కూడా. ఇది ఒక టీమ్ ఎఫర్ట్ అనమాట. సో సాధారణంగా మ్యాక్సిమం మెజారిటీ ఆఫ్ టైమ్స్ అలాంటి సిచ్యువేషన్ రాకుండానే చూస్తారు. అంటే ఇప్పుడు అనెస్థీషియా కోసం ఒకప్పుడేమో కానీ ఇప్పుడు లేడీస్ కూడా ముందుకు వస్తున్నారు ఇది చదవడానికి, ఈ కోర్స్ చదవడానికి. కోవిడ్ హ్యాస్ చేంజ్ అనెస్థీషియాలజిస్ట్ పర్స్పెక్టివ్. ఇందాక మీరు అన్న రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ అన్ అనెస్థీషియాలజిస్ట్, డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఆర్ బీయింగ్ హ్యాండిల్డ్ బై అనెస్థీషియా. అంటే నాట్ ఓన్లీ ఆపరేషన్ థియేటర్ సెట్టింగ్, వాళ్ళు ఐసీయూ సెట్టింగ్, వాళ్ళు పోస్ట్ అనెస్థీషియా కేర్ యూనిట్ సెట్టింగ్, పెయిన్ మెడిసిన్ సెట్టింగ్, అక్యూట్ పెయిన్ సర్వీసెస్ అనే కాన్సెప్ట్, దానిలో టీమ్ మెంబర్గా ఉండడము, క్రానిక్ పెయిన్ సర్వీసెస్లో దానిలో ఒక టీమ్ మెంబర్గా ఉండడము, ఇవన్నీ చూడడం జరుగుతూ ఉందన్నమాట. కోవిడ్లో అనెస్థీషియాలజిస్ట్ ప్రధానమైన పాత్ర పోషించారు. నేను అది గర్వంగా చెప్పుకోగలుగుతాను, ఈ బ్రాంచ్ తీసుకున్నందుకు, ఈ బ్రాంచ్లో ఉన్నందుకు, అండ్ నేను కూడా కోవిడ్లో పార్ట్ ఉన్నందుకు. ఆ టైంలో ఏంటి అంటే ఐసీయూ అడ్మిషన్స్ అసలు మన కోవిడ్ అన్ప్రెడిక్టబుల్, వేవ్ 1 వేవ్ 2 టోటలీ అన్ప్రెడిక్టబుల్. అసలు ఏ ట్రీట్మెంట్ ఎలా మనకి ఎవరు రెస్పాండ్ అవుతున్నారు ఏంటి అనేది చాలా చాలా అదొక భయంకరమైన సిచ్యువేషన్. బట్ ఇండియాలో డెఫినెట్లీ మనము దాన్ని ఓవర్కమ్ చేయగలిగినాము, మార్బిడిటీ మార్టాలిటీ తగ్గించుకోగలిగినాము. ప్రౌడ్ టు సే దట్ ఆల్మోస్ట్ ఒక 3-4 డిపార్ట్మెంట్స్ మాత్రం చాలా ప్రధానంగా పోషించాయి. ప్రతి ఒక్కరు పోషించారు, అలా అని ఏమీ అనట్లేదు నేను. డాక్టర్స్ అన్న వాళ్ళు డెఫినెట్లీ అందరూ, ఇన్ఫ్యాక్ట్ శానిటేషన్ వర్కర్స్ కానీ, పోలీస్ పీపుల్ కానీ, మనకి కమ్యూనిటీ హెల్త్ వర్కర్స్ కానీ ముందుకు వచ్చి వాళ్ళు వాళ్ళ ఇంట్రెస్ట్ కొద్దీ అన్నిటినీ అధిగమించి మరీ చేశారు. అలాంటి హాస్పిటల్ పక్షంలో ఒకవేళ చూసుకుంటే, మనము హాస్పిటల్ హెల్త్ కేర్ ఫెసిలిటీస్ పక్షంగా చూసుకుంటే అనెస్థీషియా వాళ్ళది కూడా ప్రధానమైన పాత్ర ఉండింది. వాళ్ళు ఐసీయూ చూసుకోవడము, ఆపరేషన్ థియేటర్ చూసుకోవడము, కోవిడ్ పేషెంట్స్ సర్జరీస్కి వస్తే అప్పుడు కోవిడ్ పేషెంట్స్ కూడా సర్జరీస్ వాళ్ళు కొన్ని హాస్పిటల్స్ రిఫ్యూజ్ చేయడము, వాళ్ళ దగ్గర ఫెసిలిటీస్ లేక, డాక్టర్స్ లేక, మ్యాన్ పవర్ లేక. సో అలాంటప్పుడు కొంచెం పెద్ద హాస్పిటల్స్ వాళ్ళ రోల్స్ రెస్పాన్సిబిలిటీస్ తీసుకొని అలాంటి సర్జరీస్ టేకప్ చేయడం. సో అనెస్థీషియా వాళ్ళు కూడా డెఫినెట్లీ ప్రధానమైన పాత్ర పోషించారు. ఓకే సార్, థ్యాంక్ యూ.